హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సీఎం శుభవార్త. సంబరాల్లో ఉద్యోగులు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ప్రభుత్వం మరొక శుభవార్త అయితే అందించింది. ఉద్యోగుల సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం తాజా కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రభుత్వం ప్రస్తుతం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నది. ఇప్పటివరకు ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు పరిమిత క్యాజువల్ సెలవులే అందుబాటులో ఉండేవి. దీంతో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సెలవుల సంఖ్యను పెంచాలని ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు మరిన్ని లాభాలు చేకూర్చే విధంగా పెండింగ్ డీఏ విడుదలపై ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న మరొక ముఖ్యమైన నిర్ణయము పీఆర్సీ కమిటీ నివేదికపై త్వరలో స్పష్టత ఇవ్వడము. ప్రస్తుతం 30% పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పలు హామీలను ఇప్పటికే అమలు చేశారు. ఆ దారిలోనే ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరిచే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలైతే భావిస్తున్నాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుపడే అంశాలు. ఈ తాజా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడంతో పాటు వారి పనితీరును మెరుగుపరిచేలాగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం తీసుకున్న అదనపు సెలవుల మంజూరు నిర్ణయం వారికి మంచి ఊరటనిచ్చే అంశం. దీని ద్వారా వారు మరింత మానసిక ప్రశాంతతతో తమ విధులను నిర్వహించగలుగుతారని నిపుణులు భావిస్తున్నారు. తదుపరి చర్యలు. ప్రభుత్వం దశల వారీగా ఉద్యోగుల కోసం మరిన్ని విధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలు, ఇతర బాధ్యతలు పెంపు మరియు ఉద్యోగుల సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రాధాన్యతనిచ్చి పరిశీలిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే పీఆర్సీ కమిటీ నివేదిక విడుదల, పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపులు మరియు ఇతర సమస్యల పరిష్కారం ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఉద్యోగులకు మరిన్ని మంచి రోజులైతే రాబోతున్నాయి.